గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం గజ్వేల్ పట్టణంలోని పిట్చెడ్ రోడ్, క్యాసారం ఎక్స్ రోడ్, తూప్రాన్ రోడ్, ముట్రాజ్పల్లి రోడ్డు, సంగాపూర్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయగా 9 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకుని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా ఈ రోజు గజ్వేల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి స్వాతి గౌడ్ ముందు హాజరుపరచగా విచారణ జరిపి 9 మందికి 80,000 రూపాయల జరిమానా మరియు ఒక్కొక్కరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష పడిన అతని వివరాలు కిషోర్, తండ్రి మోజు, వయస్సు 60 సంవత్సరాలు, గ్రామం ముత్యంపేట మండలం తోగుట. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపవద్దని మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఫోటో కొడితే ఐడి కొడితే ఆధార్ కార్డు కొడితే మొత్తం డీటెయిల్స్ అంతా వస్తాయి. డీటెయిల్స్ జాగ్రత్త వస్తారు. కంపెనీ తాగి మళ్ళీ నడపద్దు. నడపడం వల్ల మీరు మీకు కాకుండా మీ ఇంట్లో గురించి వాళ్ళు కూడా ప్రమాదాలు పడతాయి. చాలా సంఘటనలు జరిగింది.